హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉండే మకానా గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. కొత్త రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాము. అలానే ఈ కర్రీ రైస్లోకి కానీ, బగారన్నంలోకి కానీ, కిచిడీలోకి కానీ చాలా బాగుంటుందండి. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా, మంచిది ఆరోగ్యానికి. గోంగూర కానీ మకానా కానీ చాలా మంచిది. ఇప్పుడైతే గోంగూర ఆకులన్నీ మంచిగా తీసుకొని 3-4 సార్లు మంచిగా నీళ్ళలో వాష్ చేసుకున్న తర్వాత గోంగూరతో పాటు ఒక 3 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకు సరిపోతుందండి. టమాటాలు కూడా ఇలా పెద్ద ముక్కలే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. మంచిగా వాటర్ అది ఏమి వేసుకోకుండా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర, టమాటా, పచ్చిమిరపకాయలు చక్కగా ఒక ప్యాన్లో వేసేసుకొని, ఎటువంటి ఆయిల్ అదంతా సాల్ట్ కానీ ఏమి వాటర్ కానీ ఏమి అవసరం లేదండి. డైరెక్ట్గా ఇవి వేసేసుకొని దీనిపై నుంచి గోంగూర కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే వాటిలో ఉన్న వాటర్ తోటే ఇవి మంచి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ సగం వరకు సాఫ్ట్ అయిపోయింది గోంగూర అనేది. ఇంకొక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అయితే మంచిగా అంతా కూడా సాఫ్ట్ అయిపోయిందండి. ఇదంతా కూడా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టానండి. చల్లారి పెట్టాలి. ఇప్పుడైతే మకానా తీసుకున్నాను. మంచిగా ఫ్రెష్ మకానా తీసుకోవాలి. ఇలాంటి మకానా తీసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచి కలర్ వస్తాయండి. ఇది లైట్ కలర్ వస్తాయి, గోధుమ కలర్ లాగా. ఆ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే అసలు ఇవి తినలేమండి డైరెక్ట్గా వేస్తే. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా నొక్కితే క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, చిన్న స్టార్ అనీస్ ముక్క వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఇంగువ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వేలోపు టమాటో, గోంగూర అనేది మనం పేస్ట్ అయితే చేసేసుకుందాం. జస్ట్ 1-2 సార్లు బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడైతే ఈ ఆనియన్స్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం వేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకుంటూనే ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా మనం గోంగూరలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 చెంచా గరం మసాలా పొడి ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మకానా వేసుకోవాలి. ఈ మకానా వేసిన తర్వాత మనకి చూసారు కదా, ఇది పెద్ద పెద్దగా ఉన్నాయి. వేసిన తర్వాత చిన్నగా సైజ్ అనేది చిన్నగా అయిపోయి సాఫ్ట్ అయిపోతాయండి. ఈ మకానా వేసి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వదిలేయండి, సరిపోతుంది. ఇలాగా ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూసారు కదా, చిన్నవిగా అయిపోయినాయి. 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇంకా కనీసం ఈ మాత్రం ఉంటే మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. సో మీకు ఇంకొంచెం వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇంకా దీన్ని చపాతీ, అలానే బగారన్నం, వైట్ రైస్ ఏ దాంట్లోకైనా